హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లిలో పొగ కాలుష్యానికి కారణమై జనాలను అవస్థలు పెడుతున్న పరిశ్రమలపై ఇక ఎంత మాత్రం ఉపేక్షించబోమని, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ వెల్లడించారు. జల్పల్లిలో అనేక చోట్ల ప్లాస్టిక్ పరిశ్రమలు, ప్లాస్టిక్ గోడౌన్లు, బ్యాటరీ పరిశ్రమలు ఇవన్నీ జల్పల్లిని అస్తవ్యస్తం చేస్తున్నాయి. జల్పల్లి వాతావరణాన్ని కాలుష్యమయం చేస్తున్నాయి. జల్పల్లిలో ఊపిరి కష్టంగా మారే పరిస్థితులను కల్పిస్తున్నాయి. వీటిపై తమకు ఫిర్యాదులు అందాయని, ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని, ఖచ్చితంగా ఈ పరిశ్రమలపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుందంటూ జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ హెచ్చరించారు. మున్సిపాలిటీ నుంచి ప్రజల నుంచి కాంప్లైంట్ వస్తూ ఉంది. ఇక్కడ కొన్ని నేను వచ్చి ఇక్కడ 5 months అవుతుంది. ఇక్కడ వచ్చి నేను బాధ్యతలు తీసుకొని జల్పల్లి మున్సిపల్ కమిషనర్గా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కొన్ని కంపెనీస్ రన్ అవుతున్నాయి. ఈ సమ్మర్ సీజన్, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు కొంత వాంటెడ్లీ వాళ్ళు కొంత పొగ పెడుతున్నారు, కాల్స్తున్నారు. ఆ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్లీ కాలిపోతున్నాయి. దానివల్ల ప్రజలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతుంది. చాలా అనారోగ్య సమస్యలకు బారిన పడుతున్నారు జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు. చాలామంది ప్రజలు ఇంతకుముందు కాంప్లైంట్ చేశారు, ఇప్పుడు కూడా చేశారు. అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం సార్. ప్రస్తుతం అయితే ఒక కంపెనీ మీద మాకు చాలా తీవ్రమైన కాంప్లైంట్ వచ్చింది. ప్రజలు చాలా పరిశ్రమలో కొద్ది ఇబ్బందులు పడుతున్నామని చాలా ఆవేదన చెంది ఇంతకుముందు అదే కంపెనీకి మేము నోటీస్ ఇచ్చున్నాం.